హాయ్ ఫ్రెండ్స్, ఒడిస్సా సిరీస్ వీడియోస్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. 1 by 1 వాచ్ చేయండి. ఈరోజు ఒడిస్సా సిరీస్ పార్ట్ 4లో భాగంగా ఒడిస్సాలోని ఫేమస్ కేవ్స్ని ఎక్స్ప్లోర్ చేయటానికి బయలుదేరాము. అవి ఎలా ఉంటాయో చూద్దాం పదండి. ఇప్పుడు మనం ఒడిస్సాలో ఫేమస్ అయిన ఉదయగిరి, ఖండగిరి కేవ్స్కు చేరుకున్నాము. ఎంట్రీ టికెట్ ఈచ్ వన్ 15 రూపీస్. ఈ కేవ్స్ గురించి తెలియాలంటే ముందుగా మనం జైన మతం గురించి కొంత అధ్యయనం చేయాలి. ఈ జైన మతం అనేది భారతదేశంలో 5-6 శతాబ్దాలలో ఒక వెలిగిన మతం. ఈ జైన మత గురువులను తీర్థంకరులు అంటారు. మొదటి జైన మత గురువు పేరు వృషభనాథుడు. 23వ తీర్థంకరుని యొక్క పేరు పార్శ్వనాథుడు. ఇతని మరణానంతరం జైన మతం 2 భాగాలుగా విడిపోయింది. ఒకటి శ్వేతంబర, 2 దిగంబర. ఈ జైన మతంలో ఈ దిగంబరులు తమ యొక్క జైన మత ప్రచారం చేసుకుంటూ ఇక్కడ మనకు కనిపించే ఈ గుహలలో నివాసం ఉండేవారట. అందుకే ఈ గుహలకు అంతటి ప్రాశస్త్యం కల్పించటం జరిగింది. ఈ గుహలు హాదిగుంపా శాసనంలో కుమారి పర్వతముగా పేర్కొనబడిన ఉదయగిరి మరియు ఖండగిరి అనే 2 కొండలపై ఉన్నాయి. ఈ గుహలను గతంలో కట్టడ గుంప లేదా కటకు గుహలు అని పిలిచేవారు. ఇవి భువనేశ్వర్ నగరానికి దక్షిణముగా 3 కిలోమీటర్ల దూరంలో పురావస్తు, చారిత్రక మరియు మతపరమైన ప్రాముఖ్యత కలిగినవిగా వెలుగొందుతున్నాయి. ఉదయగిరి అనగా సన్ రైజ్ హిల్ అని అర్థం. దీని ఎత్తు 135 అడుగులు. ఈ గుహలు ఆనాడు జైనమత ప్రచారకులకు ఎండ నుంచి, వాన నుంచి, చలి నుంచి రక్షణ కల్పించి ఆశ్రయం కల్పించేవట. ఆనాటి ఈ ప్రాచీన గుహలు ఈనాడు ఈ ఆధునిక కాలంలో పర్యాటకులతో ప్రతినిత్యం కలకలలాడుతూ ఉంటాయి. ఎవరో ఆ ఎదురుగా ఆ గుహలో ప్రశాంతంగా సేద తీరుతున్నారు చూడండి. ఉదయగిరిలో మొత్తం 18 గుహలు ఉంటే ఖండగిరిలో మాత్రం 15 గుహలు కలవు. ఈ గుహలు ఒరిస్సాలో పురాతన జైన రాతి కట్టడాలు. ఈ ఖండగిరి గుహల ఎత్తు 118 అడుగులు. ఈ 2 గుహలు పక్కపక్కనే ఉంటాయి. ఇప్పుడు ఖండగిరి కేవ్స్ పైకి చేరుకున్నాము. ఈ గుహలు కళింగ వంశానికి చెందిన కింగ్ ఖారవెల
పాలనా కాలంలో ఏర్పాటు చేయబడ్డాయి. ఈ గుహలు భారతదేశంలో ఒడిస్సాలో పురావస్తు చారిత్రక మరియు మతపరమైన ప్రాముఖ్యత కలిగిన పాక్షికముగా ఏర్పడ్డ సహజ మరియు కృత్రిమ గుహలు ఇవి. నూట 35 అడుగుల ఎత్తులో ఉన్న ఉదయగిరిని, 118 అడుగుల ఎత్తులో ఉన్న ఖండగిరి హిల్లును ఎక్కటానికి మా ఫ్రెండ్స్ ఎవరు కూడా సాహసించలేదు. కానీ నేను మాత్రం మీకు చూపించటం కోసం ప్రత్యేకంగా ఈ 2 కొండలపైకి ఎక్కి మీకు నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఈ వీడియో తీయటానికి నేను ఈ కొండలపైన చాలా కష్టపడ్డాను. ఆ విషయం మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది అనుకుంటున్నాను. కావున మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.